ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రం మొత్తం ఎన్నికల సెగ రాజుకుంది. ఈ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర కూడా స్పెషల్ ఫోకస్ అయింది. విశాఖ అర్బన్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అనుకూల పవనాలున్నప్పటికీ గాజువాక సీటు ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఆఖరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్కు గాజువాక సీటును కేటాయించింది. వాస్తవానికి కాపు సంఘానికి చెందిన గుడివాడకు ఆ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. తాత, తండ్రి చరిష్మాతో తెరపైకి వచ్చి మంత్రి అయిన గుడివాడ అమర్ రాజకీయంగా మంచి పేరును తెచ్చుకోలేకపోయినప్పటికీ ఓ బలమైన నాయకుడిగానే ముద్రపడ్డారు. వైసీపీ వ్యూహాత్మకంగానే మధ్యలో కార్పొరేటర్ ఊరుకూటి రామచంద్రరావును తీసుకుని వచ్చి ఇన్ఛార్జిగా నియమించింది. వాస్తవానికి గుడివాడ సొంత ఊరు మింది గ్రామం. ఇది గాజువాక నియోజకవర్గంలోనే ఉంది. మింది గ్రామంలో ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గం ఉంది. అది కాకుండా దివంగత నేత గుడివాడ గురునాథరావు అంటే ఆ గ్రామస్తులకు మంచి గురి ఉంది. ఆయన తనయుడైన గుడివాడ అమర్ అక్కడి నుంచి పోటీ చేస్తే అత్యంత సునాయాసంగా గెలుస్తాడని వైసీపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆయనకి ఆ సీటు కేటాయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి టీడీపీ కూటమి నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావును పోటీ పెడితే ఓట్లు చీలిపోతాయని భావించిన వైసీపీ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో కాపులు, యాదవులు డామినేటింగ్గా ఉంటారు. 2009లో గాజువాక ఏర్పాటైతే కాపు అభ్యర్థి తొలి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో యాదవ సామాజిక వర్గం నుంచి పల్లా గెలిచారు. 2019లో జగన్ పేరుతో రెడ్డి సామాజిక వర్గం గెలిచింది. వాస్తవానికి జనసేన ఈ టికెట్ను ఆశించింది. అయితే సమీకరణంలో భాగంగా పల్లా శ్రీనివాస్కు ఆ సీటు కేటాయించడంతో వైసీపీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఆసక్తికరమైన పోరు సాగనుంది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎక్కువే. భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ అభ్యర్థికి కొంత మైనస్ అనే చెప్పుకోవాలి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే పల్లా శ్రీనివాసరావును పక్కన పెట్టి ఈ సీటును జనసేనకు కేటాయించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని సీట్లు మార్పులు చేర్పులు చేసే అవకాశాలున్నాయని నేతలకు చెబుతూ వస్తున్నారు. వైసీపీ తీసుకున్న నిర్ణయం ప్రకారం గాజువాక సీటు మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక్కడి నుంచి జనసేనకు సీటు కేటాయిస్తే కాపు సామాజిక వర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై చర్చ కొనసాగుతోంది. జనసేన పార్టీలో కీలక నేత పవన్ కళ్యాణ్కు సోదరుడైన నాగబాబుకి సీటు కేటాయించే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. మరి ఎవరు ఏంటో అన్నది మరికొద్ది రోజులు ఆగితే తేలనుంది.